సంక్రాంతికి వస్తున్నాం. 'డాకు మహారాజ్', 'గేమ్ చేంజర్' లాంటి కొత్త సినిమాలు ఓటీటీలో ఎప్పుడు రాబోతున్నాయో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 'రజాకార్' ఈ మూవీ ఆహాలో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 6 months పైన అవుతుంది ఈ మూవీ థియేటర్ రిలీజ్ కంప్లీట్ చేసుకుని. అండ్ లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి 'శివరపల్లి'. ఈ వెబ్ సిరీస్ మనకి ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ వండర్ఫుల్గా ఉండి ఫుల్ ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు. సినిమా అయితే మీరు చూడండి ఖచ్చితంగా. వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మనకి 'బరోజ్' అనమాట 3D. మోహన్ లాల్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాని డిజ్నీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉన్నారు. ఏదో యావరేజ్ ఫిల్మ్ ఒకసారి చూడొచ్చు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనమాట. సో ఈ మూవీలో వెందర్ కిషోర్ గారు మెయిన్గా యాక్ట్ చేశారనమాట. ఈ మూవీ కూడా మనకి చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుని ప్రజెంట్ ఈ మూవీ స్ట్రీమింగ్ జరుగుతూ ఉన్నారు. ఎవరైనా ఈ సినిమా చూడాలనుకుంటే ఈటీవీ విన్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి 'సుజాల్' సీజన్ 2 అనమాట. ఇది మనకి ఈ సీజన్ 2 అనేది మనకి ప్రైమ్ వాళ్ళే తీసుకొస్తున్నారు అనమాట. ఎందుకంటే సీజన్ 1 కూడా ఆబ్వియస్లీ వాళ్ళే తీసుకొచ్చారు కాబట్టి February 21st నుంచి ఈ సీజన్ 2 అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి ఎప్పుడో నవంబర్లో వచ్చి మళ్ళీ ఇప్పుడు మెరిపించిన సినిమా 'పోతుగడ్డ'. ఈటీవీ ఇన్వాల్వ్ దీవాలి స్పెషల్గా పోస్టర్ లాంచ్ చేశారు. నవంబర్లో రాబోతుందని, బట్ ఇంకా రాలేదు అని చెప్పేసి అనుకున్నాం. బట్ January 13th ఫైనలైజ్ చేసి మనకి ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నారు అనమాట. మరో 2-3 daysలో ఈ 'పోతుగడ్డ' మూవీ ట్రైలర్ కూడా మనకి Jan 30 నుంచి అయితే రాబోతుంది అనమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి అల్లు అర్జున్ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సినిమా 'పుష్ప 2' అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఈ మూవీ మనకి ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉండాల్సింది. బట్ రీలోడెడ్ వర్షన్ రావడం వల్ల ఇంకా థియేటర్ రన్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా మనకి ఓటీటీ డిలే అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి 'కోబలి' అనమాట. సో పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో రావాల్సిన ఫిల్మ్ టైటిల్ అనమాట ఇది. ఈ టైటిల్ని యూజ్ చేసుకుని డిజ్నీ హాట్స్టార్లో ఒక మూవీ అయితే రాబోతుంది. February 4వ తేదీ నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి 'ముసాఫర్ ద లయన్ కింగ్'. ఈ మూవీని డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఆబ్వియస్లీ మనకి డిజ్నీ వాళ్ళే ప్రజెంట్ చేశారు. ఈ సినిమా మనకి మార్చి మంత్ ఫస్ట్ వీక్లో అయితే ఓటీటీకి తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి కిచ్చా సుదీప్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ 'మ్యాక్స్' అనమాట. ఈ మూవీని G5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. January 31st నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి 'మార్కో' అనమాట. ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ లేటెస్ట్గా మనకి ఇంతకు ముందే రావడమే జరిగింది. దీనికి సంబంధించిన ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో మనం ఎంతకాలం ప్రైమ్ అనుకున్నాం అది చేంజ్ అయ్యి ఇప్పుడు మనకి సోనీ లీవ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్టర్ లాంచ్ చేయడం జరిగిందనమాట. సో 'మార్కో' 100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా మనకి సోనీ లీవ్లో రాబోతుంది. డేట్ ఇంకా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు, త్వరలో రాబోద్ది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి 'ఐడెంటిటీ' అనమాట. సో ఈ మూవీని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. త్రిష ఇందులో మెయిన్గా యాక్ట్ చేయడమే జరిగిందనమాట. రీసెంట్గా ట్రైలర్ కూడా ఇచ్చారు, చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇది మనకి January 31st నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి 'గేమ్ చేంజర్' అనమాట. రామ్ చరణ్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన సినిమా. ఈ సినిమా ఎంతో కష్టాల్లో ఎదుర్కొంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు ఒరిజినల్ DVD రిప్నే మనకి స్ట్రీమింగ్ అయితే ఇచ్చిపారు ఐబామ్లో, మూవీ రూల్స్లో. సో బట్ అఫీషియల్గా మనం చూడాలనుకుంటే ప్రైమ్ వాళ్ళలో February 15th అన్నారు. బట్ ఇన్ని పైరసీలు వస్తున్నాయి కాబట్టి మేబీ వాళ్ళు త్వరగానే ఓటీటీకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే అందరూ DVD రిప్పులు చూసేస్తే ప్రైమ్లో ఇంకెవరో చూడకపోవచ్చు బహుశా. సో కాబట్టి త్వరగానే ఇవ్వచ్చు. ఇదే తరహాలో 'డాకు మహారాజ్' కూడా అండి. అది కూడా ఈరోజు మనకి మార్నింగ్ DVD రిప్ అయితే రిలీజ్ చేశారు. సో బాలకృష్ణ గారు ఇందులో మెయిన్గా యాక్ట్ చేసి మంచి హిట్ సొంతం చేసుకుని ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారనమాట. February 9th 'డాకు మహారాజ్' అయితే ఓటీటీకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో లాస్ట్ మూవీకి సంక్రాంతికి వస్తున్నాం. బట్ ఈ సినిమా ఒకటి గట్టిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. సంక్రాంతికి థియేటర్లో నిలిచింది అండ్ పైరసీ నుంచి తట్టుకుని కూడా నిలబడిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంతవరకు ఈ సినిమా సంబంధించి ఎలాంటి HD రిప్ పైరసీ రాలేదు, సంతోషించాలి అక్కడ మనం. వెంకటేష్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. February 14th నుంచి ఈ మూవీ ఓటీటీకి అయితే రాబోతుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి.